ఇది నేను మీ కుటుంబంలో మీ మామయ్య మీ మేనమామ మీ ఇంటికి వస్తే, మీ పినతండ్రి మీ ఇంటికి వస్తే, మీ పెద్ద తండ్రి మీ ఇంటికి వస్తే, మిమ్మల్ని ఎదురుగుండా కూర్చోపెట్టుకుని వ్యక్తిగతంగా మీతో మాట్లాడితే ఏం మాట్లాడతారో అటువంటిదొకటి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది నేను మీ ఇంటికి వచ్చి పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఒక మేనమామ చెప్పినదిగా భావన చెయ్యండి. అబ్దుల్ కలాం గారు ఆఖరి శ్వాస వరకు బాధపడింది ఒక్కటే, యూత్ షుడ్ నాట్ బీ ఇంటాలరెంట్. ఇంటాలరెన్స్ అలవాటు చేసుకోకండి. స్వాంతన పొందడం, సంయమనం పొందడం అలవాటు చేసుకోండి. ప్రతి దానికి ఆవేశకావేశాలకి లోనైపోవడం అలవాటు చేసుకోకండి. ఎందుకనంటే ఆవేశము కోపము రెండు పర్యాయ పదాలు తప్ప ఫలితం ఒకటే. ఆవేశం వచ్చేసినప్పుడు ఏది చేస్తారన్నది తెలియదు, చేసేయడం తేలిక. ఒకసారి సంఘటన ఒకటి జరిగిపోయిన తరువాత, వెన్ యువర్ నేమ్ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ పోలీస్ రికార్డ్స్, ఒకసారి కేసు కాంటెంప్లేట్ అయిపోతే, ఛార్జ్ షీట్ ఫ్రేమ్ అయితే, రిమెంబర్, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, ఉద్యోగం రాదు, రీసెర్చ్ ఉండదు. ఎందుకనంటే మీరు ఎంత బాగా చదువుకున్నవారైనా ఇట్స్ ఏ వెరీ బిగ్ బ్లాక్ డాట్ ఆన్ యువర్ కెరీర్. ఒక్కసారి పోలీస్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతే, కేసు రిజిస్టర్ అయితే, ది కెరీర్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్. తొందరపడి జీవితంలో ఎప్పుడూ ఆవేశకావేశాలకి లోను కావద్దు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం, ఆవేశపడడం, మీ పేరు పోలీస్ రికార్డ్స్లోకి వెళ్ళేటట్టు ప్రవర్తించడం చెయ్యకండి. ఎందుకనంటే మీ మీద మీ అమ్మగారు నాన్నగారు కట్టుకున్న కలల సౌధాలున్నాయి. మీ తోబుట్టువులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఎంతో ఆశలు పెట్టుకుని వీళ్ళు వృద్ధిలోకి వస్తారని కోరుకుంటారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్తో పరిచయం ఉంది. పిల్లల మీద కేసు పెట్టవలసి వస్తే పోలీస్ ఆఫీసర్స్ ఎంత బాధపడతారో. ఒకసారి నా దగ్గరికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు. వల 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 ఏడ్చేశాడు ఆయన, టోపీ తీసేసి ఏడ్చేసి, అదేమండి వాళ్ళు అలా అయిపోతున్నారు, ఏమైందని అడిగాను. నేను అనుకున్నాను ఏదో ఎవరో ఎక్కడో ఆత్మహత్య చేసుకున్నదో ఏదో చూసి ఉంటారనుకున్నాను. నేను ఈ ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నాను గురువుగారు అన్నారు. ఏమి అన్నాను. నేను ఇవాళ 4 పిల్లల మీద కేసు రిజిస్టర్ చేశాను గురువుగారు అన్నారు. దేనికి బాధపడుతున్నారు అన్నాను. వాళ్ళు బయటికి రారండి, వాళ్ళకి బెయిల్ రాదు. ఎందుకంటే వాళ్ళ మీద ఫోటోలతో సహా వీడియోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్వానికి ఇప్పటికీ తేడా ఉంది. రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతిదీ రికార్డ్ అవుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అదుపు తప్పిపోతే ఎవరు అందులో ఉన్నారో గుర్తుపట్టి కేసు రిజిస్టర్ అయితే వన్స్ ఫర్ ఆల్ క్లోజ్. ఆయన ఏడ్చాడు. 4 పిల్లల జీవితాలు పాడు చేసేసాను గురువుగారు. ఇవాళ పెట్టక తప్పదు, పెట్టాను. ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్కి పెడదామంటే పోలీస్ రిఫరెన్స్ వస్తుంది, వాళ్ళ మీద కేసు కాంటెంప్లేట్ అయిందని ఎడుతుంది. వాళ్ళ ఫారిన్ ఎడదామంటే పాస్పోర్ట్ ఇచ్చే ముందు పోలీస్ రిఫరెన్స్ వస్తుంది, కేసు కాంటెంప్లేట్ అయింది. వాళ్ళు ఉద్యోగానికి వెళితే పోలీస్ రిఫరెన్స్కి వెళ్తుంది, కేసు కాంటెంప్లేట్ అయింది. వన్స్ ఫర్ ఆల్ క్లోజ్. వాళ్ళ భవిష్యత్తు ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఎంత ఉద్యోగమైనా 4 పిల్లల జీవితాలు పాడు చేశానని నాకు ఎంత బాధగా ఉందో గురువుగారు. మా ఆవిడ్ని పట్టుకుని ఏడిస్తే ఇంటికి వెళ్ళి చెప్తే నన్ను ఓదార్చలేదు. మీరు ఓదార్చగలరని మీ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నానన్నాడు ఆయన. అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి మనసు ఉంది, వాళ్ళకి తెలుసు. కానీ ఆ పరిస్థితి కల్పించకూడదు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఏదైనా మనకి అసమ్మతితో కూడుకున్న విషయం ఉంటే దానికి ఏ రకంగా మన యొక్క అసమ్మతిని తెలియచేస్తే బాగుంటుందో అట్లా తెలియచేసే ప్రయత్నం చెయ్యండి తప్ప అనవసరంగా పరిధులు దాటి అక్కర్లేని వాటి జోలికి వెళ్ళి జీవితాలు పాడు చేసుకోవద్దు. అబ్దుల్ కలాం గారు ఆఖరి ఊపిరి వరకు దేనికోసం ఏడ్చారు, దేనికోసం బాధపడ్డారో. ఇంటాలరెన్స్ ఉండకూడదు ఈ దేశంలో, ఈ ఆవేశం ఉండకూడదు, సంయమన ఉండాలి, సంయమన ఉండాలి, సంయమన ఉండాలి. ఆస్తులు ధ్వంసం చేయకూడదు, చాలా తప్పని ఏ మహానుభావుడు బాధపడ్డాడో ఆఖరి ఊపిరి వరకు బాధపడ్డారు. సంజీవయ్య గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆఖరి నిమిషం వరకు అదే. భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయగానే ఆయన ఉన్నది ఎక్కడో మీకు తెలుసా? 2 టర్మ్స్ రాష్ట్రపతి చేశారు. అంత చేసిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 350 గదులున్న రాష్ట్రపతి భవన్లో 3 గదులు ఉంచుకొని మిగిలినవి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చేశారు. నాకు వద్దని వెళ్ళిపోయి బీహార్లో ఆశ్రమంలో ఒక పాకలో ఉండి శరీరం వదిలేశారు. నిరంతరం వాళ్ళు చెప్పింది ఒకటే, పిల్లలు బాగుండాలి, వాళ్ళే భవిష్యత్, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి,
మీ వీసీ గారు కోరుకున్నా, రెక్టార్ గారు కోరుకున్నా, రిజిస్ట్రార్ గారు కోరుకున్నా, పోలీస్ ఆఫీసర్స్ కోరుకున్నా, కలెక్టర్ గారు కోరుకున్నా, నేను కోరుకున్నా, మీ తల్లిదండ్రులు కోరుకున్నా, ఎవరు కోరుకున్నా అదే. మీకు సమస్య ఉంటే అది చెప్పండి, ఎంత ప్రేమగానో పరిష్కరించడానికి ఒకచోట కాకపోతే ఒకచోట పరిష్కారం లభిస్తుంది. ఆవేశమునకు దయచేసి లోను కాకండి. ఇది నేను ఈ వేదిక మీద కూర్చుని చెప్పిన మాటలుగా స్వీకరించవద్దు. నేను మీ మేనమామనయ్యి ఉంటే, నేను స్వయంగా మీ అమ్మగారికి అన్నయ్యనయ్యి ఉంటే, నేను మీ ఇంటికి వచ్చి ప్రేమగా మేనల్లున్నో మేనకోడలనో కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే, నేను ఈ మాట చెప్పకపోతే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఒక మేనమామ ఎంత ప్రేమగా చెప్తాడో అంత ప్రేమగానే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు కూడా దాన్ని అంత ప్రేమగానే స్వీకరించండి తప్ప దానికి భిన్న భిన్న కోణాలు, భిన్న భిన్నమైన ఆకులు, చిగుళ్ళు, పువ్వులు కలిపి దాన్ని వేరు కోణంలో చూడవద్దు అని మనవి చేస్తున్నాను.